హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. దాన్ని ఓపెన్ చేసి చూపించబోతున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. చూసారండి, మినీ హ్యాండ్ స్వింగ్ మిషన్ నేను ఆర్డర్ చేశానండి. దాంతోపాటుగా హ్యాండ్ మసాజర్ ఫ్రీగా ఇచ్చారండి. చూసారా, ఇది ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఇది మిషన్ ఎలా వచ్చింది ఏంటి అని ఓపెన్ చేసి మనం ఎలా కుట్టాలి ఏంటని తెలుసుకుందాం. ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అందరి ఇంట్లో చాలా యూజ్ఫుల్గా ఉండే ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను. చూసారా, మిషన్ ఇదిగో ఇలా వచ్చిందండి. ఇక్కడ కొన్ని డైరెక్షన్స్ వచ్చారు. అప్ అండ్ డౌన్ మోషన్లో మనం ఇది స్టిచ్ చేసుకోవచ్చని, కొన్ని క్లాత్స్ ఎలా కుట్టుకోవాలి అన్న కొన్ని బొమ్మలు ఇచ్చి డైరెక్షన్స్ మనకి ఇచ్చారండి. అవి ఏమైనా డౌట్స్ వస్తే చూసుకోవచ్చు. చూసారా, ఇక్కడ చిన్న బుక్లెట్ లాంటిది ఒకటి ఇచ్చారు. దీనిలో డైరెక్షన్స్ ఏమన్నా అన్నీ మనకి ఎలా కుట్టాలి ఏంటి, మిషను ఏమేమి ఈ పార్ట్స్ ఇవన్నీ మనకి తెలియకపోతే ఏమన్నా చూసి దీనిలో తెలుసుకోవచ్చు. మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా మిషన్ కుట్టేటప్పుడు అది ఎలా వాడాలి ఏంటి అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. చూసారా, కొన్ని టూల్స్ ఇచ్చారు. ఇదిగో మిషన్ మొత్తం ఇలా వచ్చిందండి. చూసారు కదా, ఆల్రెడీ మనకి దారం ఫిక్స్ చేసి ఇచ్చినట్లున్నారు. ఇది మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ దారం అయిపోతే దీనిలో మళ్ళీ ఓపెన్ చేసుకొని మనం దాన్ని చుట్టుకొని పెట్టుకోవచ్చు. ఇది చూసారుగా, దారం దానికి ఫిక్స్ చేసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో నుంచి తీసుకొచ్చి లాస్ట్లో ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ మధ్యలోకి మనం దారాన్ని అమర్చుకోవాలి. చూసారు కదా, కింద ఒక కొక్కెం లాంటిది కనిపిస్తుంది. ఆ కొక్కెంలోకి దారాన్ని మనం బయటకు తీయాలి. ఆ కొక్కెం లోపల నుంచి చూడండి ఎలా బయటకు తీయాలో మనం ఒకసారి. చూసారు కదా, ఆ దారాన్ని లోపలికి తీసాను, బయటకు వచ్చింది ఆ దారం. అదిగోండి, అలా లోపలికి పెట్టేసి కొక్కెం లోపలికి తీయాలి. ఇప్పుడు దీనిలో మనం నీడిల్ నుంచి దారాన్ని బయటకు తీయడానికి ఒక టూల్స్ ఉపయోగపడుతుంది. అవేదో చూద్దాం. చూసారా, ఇవన్నీ కూడా ఇచ్చారు మనకి దాంతోపాటు, మిషన్తో పాటు. దీనిలో మనకు ఉపయోగపడేది ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఇది మనకి ఇప్పుడు ఆ థ్రెడ్ని బయటకు తీస్తుంది నీడిల్ నుంచి. చూడు ఎలా తీసుకోవాలి ఏంటి ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఈ నీడిల్ లోపల నుంచి దీన్ని పంపించాలి, లోపలికి పంపించి ఇప్పుడు ఆ దారాన్ని మనం బయటకు తీయాలి. వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇది మనకి కొంచెం ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న క్లాత్స్ ఏమన్నా చినిగిన రెడీమేడ్ డ్రెస్సెస్ ఏమన్నా మనం తెచ్చుకున్న దాన్ని స్టిచ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ వాటి కోసం మళ్ళీ బయటికి మిషన్ దగ్గర పరిగెత్తకుండా ఇవి కొంచెం ఉపయోగపడుతుంది. చూసారుగా, దారం బయటికి తీసేసాం. ఇప్పుడు మనం ఈ పిన్నిని కొంచెం పైకి తీసి ఆ దారాన్ని బయటకు తీద్దాం. చూసారు, ఇదిగో ఈ విధంగా దారాన్ని బయటకు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలి ఏంటి అన్నది మనం చూద్దాం. ఇది కావాలంటే కొంచెం టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. చూసారు, ఇలా ఓపెన్ చేసేసాను. ఇంకింతే మిషన్, లోపల ఏం లేదు, అది ఓపెన్ అయిపోయింది. కొంచెం ఎక్కువగా టైట్ చేసుకోవద్దు, ఎక్కువ లూజ్ చేసుకోవద్దు. మీడియంగా ఉంచుకుంటే కుట్టు బాగా పడుతుంది. ఎక్కువ లూజ్ చేసుకున్నారంటే కుట్టు పడకపోవచ్చు. చూద్దాం, ఈ క్లాత్తో మనము దాన్ని స్టిచ్ చేసి ఎలా కుట్టగలము, ఎలా కుట్టు ఎలా పడుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా, ఆ పిన్ను లాంటిది ఉంది కదా, దాన్ని పైకి లేపి నీడిల్ కింద నుంచి మనం ఈ క్లాత్ని అమర్చుకున్నాం. చూసారా, ఈ విధంగా నీడిల్ కింద పెట్టుకొని ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో పైకి కిందకి ప్రెస్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ మోషన్లోనే ఇట్లా కుట్టుకోవాలని ముందే మనకు డైరెక్షన్స్లో చెప్పారు కదా. ఇలా మనం దారాన్ని పక్కకి బయటికి తీసుకొని ఇట్లా హ్యాండ్తో బొటన్ వేలుతో ఇట్లా ఒత్తుకొని పైకి ఇలా ఒత్తుతూ వీడియోలో చూపించిన విధంగా మనం కుట్టుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టొచ్చింది. పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం తక్కువ అంటే కొంచెం మెత్తడి క్లాత్ అలా కుట్టుకోవటానికైతే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ జీన్సెస్ ఇంకా ఏమన్నా హెవీ క్లాత్ ఏమన్నా ఉంటే అవి కుట్టితే మన సూది
విరిగిపోయే ప్రమాదం ఉంది అనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా స్మూత్ క్లాత్లే ఇది కుట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది.